నేనేం చేశానక్క? ఇంకేం చేయాలి? ఉపవాసం చేస్తున్నాను అని చెప్పి నీ మటికి నువ్వు చాటుగా మాటుగా ఏదో ఒకటి లోపల వేసుకుంటున్నావు. కానీ ఆయన అసలేమైనా తిన్నారా, తాగారా అని ఏమైనా ఆలోచిస్తున్నావా? అయ్యో అక్క, అంతా తెలిసి మళ్ళీ అదే మాట్లాడతావేంటి? నేను ఆలోచించి మాత్రం అసలేం ప్రయోజనం చెప్పు? ఆయన నా మాట వినరు కదా. నిజమేలే, ఆయన ఎందుకిలా చేస్తున్నారో తెలిసి కూడా సియాని అని ఏం ప్రయోజనంలే. సరేలే, నువ్వెందుకు వచ్చావక్క? ఆయన కోసమే వచ్చాను. కానీ ఆయన ఇక్కడ ఉండుంటే నువ్వెందుకిలా డాన్సులు చేస్తావు? ఏం లేదులే, ఈ వ్రతం అయ్యేదాకైనా ఈ డాన్సులు చేయడం ఆపు. లేకపోతే ఉపవాసంలో ఉండి కూడా చిన్న కోడలికి ఇంత శక్తి ఎక్కడి నుంచొచ్చింది, దొంగచాటుగా ఏమైనా తినేస్తుందా అనుకుంటారు. ఇవన్నీ పట్టించుకుంటే హీరోయిన్ ఎప్పుడయ్యేది? అసలు ఏం తక్కువే నీకు? గ్లామర్ లేదా, ఫిగర్ లేదా? కాకపోతే ఈ మధ్యనే పర్సనాలిటీ కొంచెం అటు ఇటు అయింది. అయినా పర్వాలేదు. ఒక్కసారి ఆ లంకేష్ చెప్పిన ఆల్బమ్ రిలీజ్ అయితే. అవును, ఆల్బమ్ అంటే గుర్తొచ్చింది. లంకేష్ దగ్గర నుంచి ఫోన్ రాలేదేంటి? కాంటెస్ట్ లో సెలెక్ట్ అయ్యానా లేదా? అయితే షూటింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది? ముందు చెప్పకపోతే మేనేజ్ చేయడం కష్టం కదా. హలో హలో, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేసావు. నీకు 100 ఏళ్ళు. నువ్వు హీరోయిన్ అయిపోతే ఆ సంతోషంతో 100 ఏళ్ళేంటి, 200 ఏళ్ళైనా బతికేస్తాను. అయినా అయిపోతే ఏంటి, నువ్వు హీరోయిన్ అయిపోయావు. అంటే సెలెక్ట్ అయ్యానా? నువ్వు సెలెక్ట్ అవ్వకపోవడం ఏంటి సియా? నీ వీడియో చూసి ఇక్కడ మొత్తం అందరూ ఫ్లాట్. నిజమా? నిజం క్యూటీ, ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. అన్స్టాపబుల్. వెంటనే రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేద్దాం. రెడీగా ఉండు. సియా 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 సియా. హలో అమ్మా వైదేహి, నేనమ్మా. నాన్న మీరా? ఎలా ఉన్నారు? బావున్నానమ్మా. అల్లుడు గారితో మాట్లాడాలని ఫోన్ చేశాను, ఒకసారి పిలుస్తావా? అలాగే నాన్న, మీరు లైన్లో ఉండండి. చెల్లి, ఆయన ఎక్కడా? తెలీదక్కా. అయ్యో, నాన్న ఫోన్ చేశారు, మాట్లాడాలంట. లైన్లో ఉన్నారు, నువ్వైనా వచ్చి మాట్లాడు. అమ్మో, నా వల్ల కదక్కా. మళ్ళీ ఏదో ఒక క్లాస్ పెడతారు. ఆయన ల్యాండ్ లైన్కి ఎందుకు చేశారు? ఆయన సెల్ ఫోన్ కు చేయమని చెప్పొచ్చు కదా. వెళ్ళక్క, వెళ్ళు. నాన్న. అల్లుడు గారు వచ్చారా అమ్మా? లేదు నాన్న, ఆయన కనిపించడం లేదు. ఆయన సెల్కి ఫోన్ చేయండి. ముందు సెల్కే ఫోన్ చేశానమ్మా, కలవకపోతే ల్యాండ్ లైన్కి చేశాను. సరే, మళ్ళీ ప్రయత్నిస్తాలే. అమ్మతో మాట్లాడతావా? మాట్లాడు. ఇదిగో మాట్లాడు. అమ్మా వైదేహి. అమ్మా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావని కాదమ్మా, ఇంకా ఎందుకున్నావని అడుగు. ఏమైందమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అమ్మ వైదేహి, తప్పు చేశానమ్మా. మీ నాన్నమ్మ మాటలు విని మీ బంధాన్ని విడదీసే ప్రయత్నం చేసి
చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే ముందు వాళ్ళని విడదీయాలి. ఇదిగో దానికి ఇదొక్కటే దారి. జరిగింది తెలిసి ఇక్కడ నీ మొగుడు ఏమవుతాడు? వెళ్ళవే, వెళ్ళి పంతులు గారిని కలువు. భార్యాభర్తల బంధాన్ని విడదీస్తారా? అలాంటి పూజలు నేను చేయను. తప్పే శాస్త్రి గారు, కానీ మా పరిస్థితి అలాంటిది. ఇంతకు మించి వేరే దారి లేదు. ఏమైనా చెప్పండి, కొన్ని పనులు చేయకూడని ఉంటాయి. అవి ఎప్పటికీ చేయకూడదంతే. నన్ను క్షమించమ్మా. ఏ తల్లి బిడ్డ పట్ల చెయ్యకూడని తప్పు చేశాను. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలని చూశాను. తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు. అమ్మా, నువ్వేడవద్దు. నువ్వే తప్పు చేయలేదమ్మా. అయినా నా జీవితం నాశనం చేయటానికి ఇది నేను కోరుకున్న జీవితం కాదు కదమ్మా. అయినా ఆయన్ని నా భర్త అని కోరుకుంటేనే కదా విడదీయడం పాపమవుతుంది. నేనే సియాని ఆయన్ని ఒకటి చేసి దూరం అయిపోవాలనుకుంటున్నప్పుడు నువ్వు చేసింది తప్పే కాదమ్మా. కానీ మీ బంధాన్ని విడగొట్టడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదమ్మా. అందుకే మధ్యలోనే హోమం ఆగిపోయింది. మేమనుకుంటేనో లేదా నువ్వనుకుంటేనో మీ బంధం విడిపోదు. ఆ దేవుడు అనుకోవాలి. మీరు కలిసి ఉండడమే పైవాడి నిర్ణయం అయినప్పుడు ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఇక సియా పరిస్థితి ఏంటో ఏమవుతుందో మన చేతుల్లో ఏమీ లేదమ్మా. సునైనా, నా బ్యాగ్ ఎక్కడ పెట్టావు? తెస్తున్నానండి. మీ బంధాన్ని విడగొట్టడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదమ్మా. అందుకే మధ్యలోనే హోమం ఆగిపోయింది. మమ్మల్ని దూరం చేయటం నీకు ఇష్టం లేదా? మరేం చేయాలనుకుంటున్నావు?
అసలు మేమిద్దరం కలిసి ఉండటం సాధ్యమా? అందరి దృష్టిలో సియాకి ఆయనకి పెళ్ళయింది. ఇప్పుడు కాదు, పెళ్ళయింది నాతో అని తెలిస్తే నా పుట్టింటి పరువు ఏమైపోతుంది? ఈ విషయం తెలిస్తే నాన్న బతుకుతారా? అమ్మేమైపోతుంది? అసలు సియా పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఆయన భార్యలా ఉండి అసలు ఆయనతో ఏ సంబంధం లేదని తెలిస్తే సియా బతుకు ఏమవ్వాలి? ఒక్క నా కోసం ఆలోచించి అందరి బతుకుల్ని బాధల్లోకి నెట్టొద్దు రామయ్య. ఒకవేళ ఈ బంధంలో నన్నుంచిన అందరి బాధకి కారణమై సంతోషంగా నేనెలా ఉండగలను? అందరూ సంతోషంగా ఉండాలి రామయ్య. అది మాత్రం జరిగేలా చూడు. అది మాత్రం జరిగేలా చూడు. అత్తయ్య, చిన్న కోడల్లో చాలా మార్పు కనిపిస్తోంది కదా? 3 రోజుల పూజ, కట్టుకు ఉపవాసం ఉంటూ చేయటం అంటే మామూలు విషయం కాదు. అంతా ఈ వ్రతం తాలూకు మహిమలా ఉంది. అవును, అంతా వ్రతమహిమే. లేకపోతే నా మనవడు కూడా ఉపవాసం ఉంటూ ఈ వ్రతం చేయడమేంటి? బాధ్యతలు స్వీకరించాక వాటిలో చాలా మార్పు వచ్చేసింది. అవును, వాడు రాత్రి కూడా ఏమీ తినలేదుగా? దేవా, ఒక్క నిమిషం. ఏంటిందు? రాత్రి ఎన్నింటికి ఆఫీస్ నుంచి వచ్చావు? వర్క్ ఎక్కువగా ఉందిందు, కొంచెం ఆలస్యమైంది. ఉపవాసం వద్దు, నీకు పడదురా అంటే వినిపించుకోవు. కనీసం ఇంటి పట్టునైనా ఉండాలి కదా. ఈ రోజు మాత్రం ఆఫీస్కి వెళ్తానంటే ఒప్పుకోను. కుదరదిందు, చాలా పనుంది. అయితే ఉపవాసం మానే. అది మాత్రం కుదరదు. అయితే నువ్వు ఆఫీస్కి వెళ్ళడం కూడా కుదరదు. చూడు మనవడా, నువ్వు మొండైతే నేను జగమొండి. ఉపవాసం అన్నా మానే, లేదా ఆఫీస్కి వెళ్ళడమైనా మానే. ఏదో ఒకటే. అయితే ఉపవాసమే. ఏం చెప్పినా ఈయన ఉపవాసం మాత్రం మానేలా లేరు. ఏం చేయాలి?
ఇంకా ఉపవాసమా? అంటే ఇంకా పూజ అయిపోలేదా? ఏ అప్పుడే ఆకలేస్తుందా? నువ్వంటే ఏదో కంకణం కట్టుకొని గట్టిగా ఉపవాసం చేస్తున్నావు గాని 3 రోజులు ఏమీ తినకుండా ఉండడం అంటే ఎవరి వల్ల అవుతుంది? మన ఇంట్లో ఎప్పుడు పూజలు మొదలవడమే గాని ముగింపు ఎప్పుడుంటుందో తెలియదు. రాత్రికి భజనలు కీర్తనలు కూడా ఉంటాయి. ఆకలిని మర్చిపోయి భర్తనే పూజిస్తూ అలా రాత్రంతా గడపాలన్నమాట. ఒకవేళ నువ్వు అంతవరకు ఆగలేకపోతే చెప్పు, నీకోసం నేనే స్వయంగా వంట చేసి పెడతాను. పులిహోర, చక్కెర పొంగలి, గుత్తొంకాయ కూర, నువ్వేం కోరుకుంటే అది చెప్పు. ఏం అవసరం లేదు. మూడు కాదు 30 రోజులైనా సరే ఆయనతో పాటు నేను ఉపవాసం ఉంటాను. నా బంగారమే, నా బంగారమే. చిన్న కోడలు అనిపించుకున్నావు. అందరూ వాళ్ళలాగే ఆలోచిస్తారని కొందరు భ్రమపడతారు. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. ఈరోజు కూడా మొత్తం పూజే అంటున్నారు. ఆ లంకేష్ ఏమో ఈరోజే రిహార్సల్ అంటున్నాడు. ముందే విషయం లంకేష్తో చెప్పాలి. ఒక్క నిమిషం నాన్న. కోడలు నీకోసం కొత్త బట్టలు కొంది. ఈరోజు పూజకి ఆ బట్టలే వేసుకో. అలాగే అమ్మా. ఆయనే గనక ఆరోగ్యంగా ఉండుంటే కొడుకునిలా చూసి ఎంత మురిసిపోయి ఉండేవారో అత్తయ్య. కానీ పాముకి పాలు పోసి పెంచినట్టు వాణ్ణి పెంచితే కాటేసి వెళ్ళిపోయాడు. తొక్కేం కాదు, దేవాన్ సంతోషంగా ఉండేది వైదేహితోనే. ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. బాధపడ కౌసల్య. వైదేహి పుణ్యమా అని ఇప్పటికైనా వాడి గురించి తెలిసి వాణ్ణి బయటికి పంపించాం. లేదంటే ఇంకెంత దారుణం జరిగి ఉండేదో. తొందరలోనే నా కొడుకు కోలుకుంటాడు, భయపడకో. అబ్బా, నాట్ రీచబుల్ ఏంటి? ఏమైంది లంకేష్ ఫోన్కి? నేను మాట్లాడలేని టైంలోనే ఫోన్ చేస్తాడు. మాట్లాడదామంటేనేమో నాట్ రీచబుల్ వస్తుంది. ఇప్పుడేం చేయాలి? అబ్బా, ఏంటి ఏదో టెన్షన్లో ఉన్నట్టును? ఏం లేదు. షర్ట్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? నీకు గుర్తులేదా? గుర్తులేదా అంటే చూసినట్టే ఉంది కానీ సరిగ్గా గుర్తులేదు. పెళ్ళికి తీసుకున్నారు కదా? కాదు. కాదా? హా, గుర్తొచ్చింది. మొన్న మీకు బాధ్యతలు అప్పగించినప్పుడు కొన్నారు కదూ? అప్పుడు అసలు షర్టే వేసుకోలేదు, కండువా వేసుకుని హోమంలో కూర్చున్నా. అవును కదా. మరి ఎప్పుడు కొన్నారబ్బా? నేను కొనలేదు, నువ్వే నిన్న నా కోసం కొన్నావు. ఇదిగో, షాప్కి వెళ్ళి ఆయనకు ఒక మంచి షర్ట్ కొని అట్నుంచటే గుడికి వచ్చేసేయి. అయ్యో, అక్క కొన్నది కదా, కనీసం షర్ట్ ఎలా ఉందో చూసి ఇచ్చి ఉండాల్సింది. అలాగే కవర్తో ఇచ్చి ఇలా బుక్ అయిపోయానంట్రా బాబు. అవును కదా, మర్చిపోయాను. నువ్వే కొని, అది నిన్ననే కొని అప్పుడే మర్చిపోయావా? అంటే
నేను అక్క ఇద్దరం షాపింగ్కి వెళ్ళాం కదా, మీ షర్ట్ ఏమో అక్క సెలెక్ట్ చేసింది. ఏంటి వైదేహి సెలెక్ట్ చేసిందా?